హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. పండు మిరపకాయల పచ్చడి అండి. మేము ఎలా ప్రిపేర్ చేసుకున్నామో మీకు కూడా చూపిద్దామని చెప్పని ఈ వీడియో తీసాము. ముందుగా పండు మిరపకాయల్ని తొడిమెలు తీసుకొని ఇలా శుభ్రంగా ఒక క్లాత్తో తుడుచుకొని కాసేపు ఆరబెట్టుకోవాలండి. తర్వాత మేము 6 కేజీల పండు మిర్చితో ప్రిపేర్ చేసామండి. అంటే వీటిని 2 కట్లు అని చెప్పని అంటారు. కట్టుకి 3/4 కేజీ చింతపండు అండి. 2 కట్లకు గాను 1.5 కేజీ చింతపండు వాడాను. ఒక కట్టుకి వచ్చేసేసి తవిడు కేజీ ఉప్పు వేస్తామండి. 2 కట్లకు వచ్చేసేసి మానేడు ఉప్పు వేస్తాను, అంటే 2 కేజీలు. దానిలో కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకుని దంచుకుంటాం. ముందుగా మిరపకాయల్ని రోట్లో వేసి ఉప్పు కూడా యాడ్ చేసి దంచితే తొందరగా మెదుగుతాయి అన్నమాట. అందుకని ఉప్పును కూడా యాడ్ చేసి ఫస్ట్ ఇలా దంచుకోవాలి. తర్వాత దానిలో చింతపండుని పెట్టుకొని చింతపండు కూడా మెదిగేంత వరకు కూడా ఈ మిరపకాయలు చింతపండు అంతా మెరిగేంత వరకు కూడా ఇలా దంచుకొని కొద్దిగా పసుపు వేసుకొని బాగా దంచుకొని అదంతా కలిసిపోయిన తర్వాత ఒక జాడీలోకి తీసుకొని నిలవ పెట్టుకుంటామండి. ఒక 10 రోజుల పాటు కూడాను ఇదంతా కూడా ఆ చింతపండు కూడా మెత్తబడిపోవాలి. దానిలో అలా 10 రోజులు ఊరిన తర్వాత మళ్ళీ దీన్ని ఇంకా రుబ్బాల్సి ఉంటుంది. ఈ 10 రోజులు కూడా అలా ఊరపెట్టుకుంటాం అన్నమాట. తర్వాత దాన్నంతా కూడా తీసి రోట్లో గ్రైండర్లో కూడా వేసుకోవచ్చండి. కానీ ఇలా రోట్లో రుబ్బుకున్న పచ్చళ్ళు టేస్టే వేరు కదా, అందుకోసమని మేము ఇలా ఎక్కువగా రోల్ని ప్రిఫర్ చేస్తాము. ఇలా మళ్ళీ రోట్లో వేసుకొని దానిలోకి మామిడల్లము, మెంతుల పౌడరు, కొద్దిగా పసుపు, ఇంకా ఆముదము, చిన్నులపాయలు వేసుకొని బాగా కలిసేట్లుగా మెత్తగా రుబ్బుకొని మళ్ళీ జాడీల్లోకి తీసుకొని నిలవ పెట్టుకుంటామండి. ఇప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా తీసుకొని తాలింపు వేసుకొని వాడుకోవటమేనండి. అంతేనండి. ఎలా ఉందో ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.